లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మాతృదేవో భవ. శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము మీనరాశి యొక్క గోచార ఫలితాలు, ఆగస్టు నెల 2024 సంవత్సరం యొక్క గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఇందులో ఎక్కువ కాలము ఒకే రాశిలో ఉండేటటువంటి గురు, శని, రాహు, కేతువుల యొక్క ప్రభావం ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే శని వక్రించి ఉన్నాడు కాబట్టి చిన్న సవరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన కుంభం నుంచి మనకి మకరం నుంచి ఆయన యొక్క పనులన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఈ 139 రోజులు కొంచెం ఆయనకి మీనరాశి వారికి కాస్త విరామం, స్మాల్ బ్రేక్ అంటామే, అలాగా చిన్న బ్రేక్ ఒకటి ఏర్పడుతుంది. వాళ్ళకి కాస్త ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇకపోతే త్వరగా మారేటటువంటి ఒకే నెలలో ఒక రాశిలోను లేదా 2 రాశుల్లోనూ సంచరించేటటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు రవి కర్కాటకంలో అంటే 5వ స్థానంలో సంచారము ఒక 16 రోజులు, తరువాతి 6వ స్థానంలో సంచారం ఒక 15 రోజులు జరుగుతూ ఉన్నది. అందుచేత మనకి ఇక్కడ 15 కుజుడు 5వ స్థానంలో యోగించకపోయినప్పటికీ 6వ స్థానంలో సంచరించేటటువంటి మిగతా 15 రోజులు కూడా 17 నుంచి ఆయన సింహంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కర్కాటకం నుంచి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు రవి. 6వ స్థానం కాబట్టి అక్కడ మనకి అప్పులు ఏమైనా మీకు రావాల్సి ఉంటే వస్తాయి. తర్వాత మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాటిని తీర్చేసుకోవచ్చు. ఆ రుణ బాధల సంబంధం ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి 7లోకి వచ్చిన తదుపరి 5లో ఉన్నప్పుడు మాత్రం మీకు అంత సుఫలితాలు ఇవ్వరు. కొంచెం అనారోగ్య పరిస్థితులు అంటే చిన్నవి అంటే రొంబ, దగ్గు ఇట్లాంటి పరిస్థితులు ఏవో కొన్ని గోచరిస్తూ ఉంటాయి. ఇకపోతే కుజుడిని తీసుకున్నట్టయితే 26 వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు వృషభంలో 26 వరకు అంటే సుమారుగా నెల అంతా అనుకోండి, ఒక 5 రోజులు తప్పిస్తే. ఆ విధంగా 3 రోజులు మాత్రం ఈయన మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. మీ సోదరులు ఒక ఆదరాభిమానాలు ఉంటాయి. అలాగే భూమికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కానీ ఏమైనా అంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే, ఇంటికి సంబంధించి ఉన్న అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొనాలనుకున్నారా ఆ వ్యవహారాలు కూడా చక్కబెట్టుకోవచ్చు. తదుపరి సింహంలో సంచరించేటటువంటి 11వ తారీఖు వరకు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అట్లాగే కొంచెం వాక్కు విషయంలో
ఇవన్నీ మీ యొక్క లాజిక్ ఉపయోగించేటటువంటిది. ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు బుధుడు కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే శుక్రుడిని కనుక మీరు తీసుకున్నట్టయితే శుక్రుడు మీకు సింహంలో అంటే 6వ స్థానంలోను, తదుపరి కన్యలోను అంటే 6, 7 స్థానాలలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుడు మీకు 6, 7 స్థానాల్లో శుభ ఫలితములను ఇవ్వజాలరండి. 6, 7 స్థానాల్లో శుభ ఫలితములు ఇవ్వజాలరు. అందుచేత కొంచెము భార్యాభర్తల మధ్యన కొంచెము భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశము, కొంచెం భోగాలు అనుభవించేటువంటి అవకాశం కూడా కొంచెం తక్కువగా ఉండటము. అలాగే మీరు 7వ స్థానం కాబట్టి ఇక్కడ కొంచెము మీ పార్ట్నర్స్ అంటే బిజినెస్లో కానీ ఎక్కడైనా లైఫ్ పార్ట్నరే కాదండి, మామూలుగా బిజినెస్లో పార్ట్నర్ కూడా కొంచెం మీకు కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేటటువంటిది, లేకపోతే మీ మాట కొంచెం విలువ ఇవ్వకుండా వాళ్ళు బిహేవ్ చేయటము ఉండేటువంటి అవకాశాలు కూడా కొన్ని స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ మీనరాశి వారికి గోచార ఫలితాలను మనం చెప్పుకోవచ్చు. చేత మనం చెప్పుకుంటున్నట్టుగా కొన్ని గ్రహాలు అనుకూలత ఉంటుంది, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. ఇప్పుడు ఈ మాస ఫలితాల దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఒకే గ్రహం 2 రాసుల్లో సంచరించేటప్పుడు 2 రకాల ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కొన్ని గ్రహాలు 2 రాసుల్లోనూ ఫలితాలు ఇవ్వచ్చు. అందుచేత ఎప్పుడు ఏం చేసినప్పటికీ కనీసం గోచార ఫలితాలనే కాదండి, జాతక ఫలితాలనే కాదండి, దశలు అంతర్దశలు తీసుకోండి, లేకపోతే అష్టక వరకు తీసుకోండి, షడ్బలాలు తీసుకోండి, ఎక్కడ ఏది వచ్చినప్పటికీ కూడా ఈ గ్రహాలు రోజు మీకు ఇంకా చెప్పాలి అంటే లగ్నాంత కాలాలని ఉంటాయండి. ఆ లగ్నాంత కాలాలు అనేటప్పటికి 2 గంటలకు సుమారుగా 2 గంటలకు ఒకసారి లగ్నం మారిపోతూ ఉంటుంది, గ్రహం మారిపోతూ ఉంటుంది లగ్నాంత కాలాల్లో. అందుచేత ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి నిమిషం వాళ్ళ చేతే నడపబడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటివి ఏదైనా సరే స్మరణ చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.